హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రైతులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేటు ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చే 23వ విడత 2,000 రూపాయల కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోలో ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు ఆగే అవకాశం ఉంది, ఈ కేవైసీ ఎందుకు తప్పనిసరి అయింది, అలాగే స్టేటస్ ఎలా చెక్ చేయాలనేది క్లియర్గా తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పుడు అందరి దృష్టి 23వ విడతపై ఉంది. కానీ ఈసారి కొన్ని రూల్స్ చాలా ముఖ్యంగా మారాయి. అందులో మొదటిది ఈకేవీసీ. రైతులు తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేసి ఉండాలి. ఈకేవీసీ పూర్తి కాకపోతే మీ పేరు లిస్ట్లో ఉన్నా కూడా 2,000 రూపాయలు అకౌంట్లో పడకపోవచ్చు. ఇప్పుడు ఈకేవీసీ ఎలా చెయ్యాలో కూడా సింపుల్గా చెబుతాను. మొదటి పద్ధతి పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ఓటీపీ ద్వారా చేయొచ్చు. రెండో పద్ధతి పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించి చేయొచ్చు. మూడో పద్ధతి మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కు వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా కూడా చేయించుకోవచ్చు. ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంటు, ఐఎఫ్ఎస్సి కోడు, భూ రికార్డులు అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఈ వివరాల్లో ఏ చిన్న తప్పు ఉన్నా కూడా డబ్బులు హోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలామంది రైతులలో ఒకే ప్రశ్న ఉంది, 23వ విడత డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయి? ఇప్పుడు వస్తున్న తాజా సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం అధికారిక తేదీ ఇంకా ప్రకటించకపోయినా గత విడతల విడుదల విధానం చూస్తే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం జూన్ 20 తేదీకి ముందే రిలీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కానీ ఇది ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదనే విషయం రైతులు గుర్తుంచుకోవాలి. జూన్ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉంది, కానీ ఇంకా పక్కాగా డేటు ఫిక్స్ చేయలేదు. త్వరలోనే మోడీ గారు చేస్తారు. ఇప్పుడు చాలామంది రైతులు అడిగే మరో ప్రశ్న, ఎవరికి డబ్బులు రావు? ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, కొన్ని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు, అలాగే అర్హత లేని కేటగిరీల్లో ఉన్నవారికి ఈ స్కీమ్ వర్తించదు. కాబట్టి మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టేటస్ ఎలా చెక్ చేయాలో చూద్దాం. మొబైల్లో పీఎం కిసాన్ అధికారిక వెబ్సైటు ఓపెన్ చేయాలి. అందులో నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా మొబైల్ నెంబరు ఎంటర్ చేస్తే మీ విడత స్టేటస్ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.